ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. కన్యా రాశి వారి యొక్క జీవితాన్ని మొత్తం కూడా నాశనం చేసేది వీళ్ళే. అయితే ఈ రాశి వారి జాతకం ప్రకారం వారి జీవితంలో ఎలాంటి సుఖాలను పొందబోతున్నారు, అలాగే ఎలాంటి కష్టాలను అనుభవిస్తారు, అదేవిధంగా ఈ రాశి జాతకులు వారి యొక్క జీవితకాలంలో ఏ స్త్రీ వల్ల వారు అశుభ ఫలితాలను పొందుతారు, అలాగే ఒక స్త్రీ వల్ల మీరు ఎటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొంటారు, అదేవిధంగా ఎలాంటి వ్యక్తులకు వారు దూరంగా ఉండాలి అనే వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. దాంతోపాటు ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశివారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఏ రంగంలో ఉన్నా నాయకులుగా వ్యవహరించడానికి ఇష్టపడతారు. ఒక రకంగా చెప్పాలంటే సహజ సిద్ధంగానే వీరికి నాయకత్వ లక్షణాలు అలవడతాయనే చెప్పుకోవాలి. అలాగే ఈ రాశివారిలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ విషయమైనా సరే ముందడుగు వేసి సమస్యల్ని పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు, సమయస్ఫూర్తి, చాకచక్యం ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. ఎవరితో అయినా సరే తొందరగా కలిసిపోతారు. ఆత్మాభిమానాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు ఈ రాశి వారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఈ రాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి. అయితే ఈ రాశి వారు ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళినా కానీ ఇంకా ఏదో సాధించాలన్న తపన వీరిలో అధికంగా ఉంటుంది. ఈ తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అయితే అభివృద్ధి సాధించాలన్న తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టతకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు. ఈ రాశివారు వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఇతర కుల, మత వర్గాలను మాత్రం ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు. కఠినమైన స్వభావం కలవారు అన్న ముద్ర వీరిపైన పడుతుంది. స్నేహితులు, సేవికా వర్గం వీరి చేత కొంత ఆలస్యంగానైనా సరే పని చేయించుకోగలుగుతారు. ఈ రాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది దాదాపుగా అసాధ్యమని చెప్పాలి. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టరు. 100% వీరు అనుకున్న విధంగా జరుగుతాయి. కానీ వైఫల్యం చెందిన 10% వీరికి పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం చేయవలసిన పరిస్థితి వస్తుంది. సంస్థల స్థాపన, విస్తరణ ధ్యేయంగా ఈ రాశి వారు వ్యవహరిస్తారు. ఉద్యోగుల పట్ల, వారి యొక్క విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది. ఈ రాశివారు స్నేహితులు వెనకంజ వేయకుండా ఆదుకుంటారు. పరాయి స్త్రీల వల్ల ఇబ్బందికి గురవుతారు. సాహస క్రీడల పట్ల అభిమానం మెండుగా ఉంటుంది. క్రీడలు, సాంకేతికము, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు. భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మలుపును తెస్తాయి. ఈ రాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల నష్టాలు సంభవిస్తాయి. వైద్య రంగంలో రాణిస్తారు. అబద్ధాలు చెప్పడం అంటే ఇష్టపడరు. సోమరితనం అంటే ఇష్టం. ఈ రాశివారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో రాణిస్తారు. స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంత వరకు ప్రతిష్టకు భంగం లేదు. స్త్రీలకు సంతానం, జీవిత భాగస్వామి విషయాల్లో సమస్యలు ఎదుర్కొన్నా క్రమంగా సమసిపోతాయి. జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశివారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి స్వాతంత్రంకు ఎవరైనా అడ్డం వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వతంత్రం వచ్చినచో ఎంతటి ఘన కార్యాలనైనాను సులభంగా పూర్తి చేస్తారు. ఇలాంటి విషయాల వల్ల వీరికి అహంకారం మరియు నిర్లక్ష్యం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి వీరిలో ఉన్న ఇటువంటి ధోరణి వీరి పతనానికి కూడా దారితీయవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది. ఈ కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైనది. పెద్ద వ్యాపారాలు నిర్వహించుట వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీళ్ళకి ఉంటుంది. వీళ్ళకున్నటువంటి వాగ్ధాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకార్యాలను కూడా సాధించగలుగుతారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులుగా ఉండి ఎంతటి దుష్కర కార్యాలనైనా కూడా సాధించగలుగుతారు. అచంచలమైన మనోనిశ్చయం, సాహసం వీరి లక్షణములు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉండే అవకాశం ఉంది. వీరు కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు. ఈ రాశి వారికి సాహసమే ఊపిరి. ఇతరులను సులభంగా సమకూర్చుకుని నాయకత్వం వహించుట వీరి జీవలక్షణం. మేషరాశి వారు లక్ష్య సాధనలో ఎంతటి త్యాగానికైనా కూడా వెనుకంజ వేయరు. కొనుగోలు చేసిన ఆస్తుల్లో ఈ రాశి వారికి చిక్కులు ఎదురవుతాయి. సొంత వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. సొంతవారు వదిలేసిన బాధ్యతలు వీరి తలపైన పడతాయి. తీర్చుకున్న తర్వాత సొంతవారి వల్లే సమస్యలు ఎదురవుతాయి.
తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు. ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం ఈ రాశివారు అస్సలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వీరు స్వయంగా అధికారాన్ని కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. స్వాభిమానం, ఆదర్శం, అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలం వీరిలో ఎక్కువగా ఉంటుంది. అయితే వీరికి ఆవేశం చాలా ఎక్కువగా ఉండటం వలన వీరికి నష్టం చేకూరుతుందని చెప్పుకోవాలి. దీని వలన అనేక చిక్కుల్లో కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు. వీరిలో ఒక చెప్పుకోదగ్గ గుణం ఏంటంటే, ఎవరు ఎన్ని తప్పులు చేసినా సరే క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. కానీ మోసం చేస్తే మాత్రం సహించలేరు. మోసం చేసే వాళ్ళకి ఎంత వీలైతే అంత దూరంగా ఉంటారు. మోసం చేయటం, నమ్మించి నట్టెంట ముంచడం, కపట ప్రేమ చూపించడం వీరి లక్షణం కానే కాదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది. ఈ రాశిలో స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడం, వారిని చదువులో తీర్చిదిద్దడం వెన్నతో పెట్టిన విద్య. ఈ రాశివారు తమ జీవితంలో సాహసము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంత ఉండదు. ఈ రాశి వారికి ఈ మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనాన్ని చూపిస్తారు. ఆ పని పూర్తయ్యేదాకా నిద్రపట్టని మనస్తత్వం కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు కూడా వీరికి నిద్ర పట్టదు, మనశ్శాంతి ఉండదు. కావున వీరు సుఖంగా ఉండరు, ఎదుటివారిని సుఖంగా ఉండనివ్వరు. ముఖ్యంగా ఈ రాశి వారి జీవితాన్ని చూసుకున్నట్లయితే వీరి జీవితం మొత్తం వీరి నాశనం ఒక స్త్రీ కోరుకుంటుంది. అటువంటి స్త్రీలకు మీరు చాలా దూరంగా ఉండాలి. అంటే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కావచ్చు, లేకపోతే మీ స్నేహితులు కానీ, మీ బంధువులు కానీ ఇటువంటి ఒక స్త్రీ ఉంటారు. అంటే వారు మీ శ్రేయోభిలాషుల వల్లే కనిపిస్తూ ఉంటారు, కానీ మీ యొక్క నాశనాన్ని కోరుకుంటారు. ఈ రాశిలో ఉన్న స్త్రీలు కానీ, పురుషులు కానీ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే మీ జీవితంలో నాశనాన్ని కోరే స్త్రీ మీ చుట్టుపక్కలే ఉంటారు. వారు మీతో ఎంతో ప్రేమపూర్వకంగా మాట్లాడతారు, మీ శ్రేయోభిలాషుల వలె నటిస్తారు. అయితే మీరు ఎదుటి వ్యక్తులు ఎటువంటి వారు అని గమనించి మీరు ముందుకు సాగడం అనేది చాలా ఉత్తమం. అంటే అనవసరమైన విషయాల గురించి మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరిచే ప్రయత్నం చేస్తారు. మీ గురించి చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తారు. మీ ముందు ఒకలాగా, మీ వెనుక ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు. వారి యొక్క సలహాలు మీరు ఆలోచించకుండా పాటిస్తే చాలా నష్టపోవలసి ఉంటుంది. అలాగే సంఘంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన మీరు సంఘంలో అవమానపడే పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి స్త్రీలు మీ ఇరుగు పొరుగున ఉండొచ్చు, కుటుంబ సభ్యుల్లో ఉండొచ్చు, లేదా తోబుట్టువుల్లో కానీ వారి యొక్క భార్య కావచ్చు, లేకపోతే మీ బంధువుల్లో ఎవరైనా ఒకరు కావచ్చు. కాబట్టి మీ నాశనాన్ని కోరుకునే స్త్రీ మీకు జీవితకాలం పాటు ఉంటుంది. కాబట్టి వారెవరో గుర్తించి మీరు వారికి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. లేకపోతే కనుక మీరు అనేక రకాల ప్రమాదాలను మీకు మీరు కొని తెచ్చుకున్న వారవుతారు. వారిచ్చే సలహాలను పాటించే ముందు ఆ సలహా పాటిస్తే మీకు ఏం జరుగుతుంది, మంచి జరిగే అవకాశం ఉందా లేక చెడు జరుగుతుందా, ఒకవేళ ఎప్పుడైనా అంతకుముందు వారు మీకు ఇచ్చిన సలహాలు పాటిస్తే మీకు మేలు జరిగిందా కీడు జరిగిందా, ఇవన్నీ కూడా అంచనా వేసుకొని మీరు ముందడుగు వేయాలి. ముఖ్యంగా మీరు గుడ్డిగా అందరినీ నమ్మి మోసపోకూడదు. అది మీ చుట్టుపక్కల వారు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఉద్యోగం చేసే చోట కావచ్చు, వ్యాపారం చేసే చోట కావచ్చు, ఇలా ఏ రంగంలో ఉన్న వారికైనా మీ జీవితంలో ఒక స్త్రీ నాశనాన్ని కోరుకుంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ రాశి వారు ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే మాత్రం చాలా విధాలుగా మీరు నష్టపోయే ప్రమాదం కనిపిస్తోంది. అలాగే జీవితంలో ఉత్తమ ఫలితాలను పొందటానికి రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తే జీవితంలో ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు. అలాగే శివారాధన చేపడితే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. ప్రతిరోజు ఉదయం స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కరించుకొని అర్ఘ్యం సమర్పించండి. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా వాటి నుంచి మీరు బయటపడతారు. అలాగే గ్రహ దోషాలు తొలగించుకోవడానికి రాశివారు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు లేదా మొదలు పెట్టేటప్పుడు తీపి పదార్థాలు తినడం వల్ల మీరు ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి లేని వారికి సహాయం చేయండి. అన్నదానం, వస్త్రదానం చేయండి. పశుపక్షాదులకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేస్తే మీరు గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. ఈ పరిహారాలు చేయటం వల్ల మీ అశుభ ఫలితాలన్నీ కూడా శుభ ఫలితాలుగా మారుస్తాయి. సో చూసారు కదండి, ఈ రాశి వారి జీవితకాలం మొత్తం ఏ స్త్రీ నాశనం కోరుకుంటుంది, మీరు జీవితకాలం మొత్తం ఎటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి దూరంగా ఉండాలి అనే అంశాలతో పాటుగా జీవితంలో ఉత్తమమైన ఫలితాలను పొందడానికి మీరు చేయవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి.
అలాగే ఇప్పటివరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.